తెలంగాణ లీగల్ సర్వీసెస్ సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి బోయస్ శ్రీనివాసులు ఆన్ రోడ్ సురక్ష అభియాన్ స్పెషల్ క్యాంపెయిన్పై జిల్లా కోర్టు నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయస్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఒక క్షణం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిండు ప్రాణం బలవుతుందని ఆయన తెలిపారు. రోడ్డు నియమాలు మీ ప్రాణాలు, కుటుంబాల భవిష్యత్తును కాపాడేందుకు రూపొందించారని ప్రధాన న్యాయమూర్తి గుర్తు చేశారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు, నియమాలు స్వేచ్ఛను పరిమితం చేయవని, ప్రాణాలు కాపాడతాయని నొక్కి చెప్పాలని, సిగ్నల్లను పాటించడం, వేగ పరిమితులు మరియు హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించడం వంటి ముఖ్య అంశాలను హైలైట్ చేయాలని, అదే సమయంలో ఫోన్లు, మద్యం తాగి వాహనాలు నడపడం మరియు ఆకస్మిక విన్యాసాల వంటి అంతరాయాలు నివారించాలని, చివరికి క్రమశిక్షణ మరియు అవగాహన ద్వారా డ్రైవర్లు, ప్రయాణికులు మరియు పాదచారులకు సురక్షితమైన రోడ్లను సృష్టించాలని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ రూపొందించిన ప్రమాణ పత్రాన్ని ఆయన చదివి విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వింజా నాయక్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి ప్రభాకర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె సురేష్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె లక్ష్మీపతి గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య, సీనియర్ మరియు జూనియర్ అడ్వకేట్స్ మరియు న్యాయశాఖ సిబ్బంది, శ్రీ సాయి స్కూల్, లిటిల్ స్టార్ స్కూల్, రవితేజ స్కూల్ విద్యార్థులు మరియు స్కూల్ ఉపాధ్యాయులు, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.